గుడ్ మార్నింగ్. ఉదయకాలమందు దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఎప్పుడు నిరాశ చెందడు. నిజమేనా? అంటే అవును. ఎలాగ తెలియజేస్తుంది అంటే, మనం ఎలాగ తెలుసుకోగలమంటే, దేవుని వాక్యం ఈ రీతిగా తెలుస్తుంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మారడు. కాబట్టి హృదయం భారంగా ఉన్నప్పటికిని, ఆశ తగ్గినప్పటికిని యెహోవాలో ఆనందించడము విశ్వాసం యొక్క గొప్ప విజయానికి సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆయన మన రక్షకుడు, మన ఆదరణ, మన శాంతి, మన బలానికి మూలము దేవుడు. కాబట్టి పరిస్థితులను బట్టో, లేకపోతే మనకున్న స్థితిగతులను బట్టో మనం నిరుత్సాహ చెందే వారంగా కాక, దేవుడైనటువంటి యెహోవా యందు మనం ఆనందించే వారంగా, ఆయన యందు మనం సంతోషించే వారంగా ఉండడానికి మనం ఇష్టపడదాం. ఈ ఉదయకాలమందు ఈ మాట ద్వారా దేవుడు మనలందరినీ కూడా బలపరిచి నడిపించును గాక. ఆమేన్.